అందుకే అస్తమానం కష్టాలు వెళ్ళి చెప్పనూకూడదు. ఆధ్యాత్మిక జీవనంలో ఉన్న వాళ్ళకి అస్తమానం అదే పనిగా సలహాలు చెప్పకూడదు గురువులు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మనకు ఒక గొప్ప బహుమానం చేస్తోంది. ఏమిటో తెలుసా అండి ఆ బహుమానం? నీకు ముద్రలు పట్టే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని కొన్ని కష్టములకు విరుగుడిగా ఆ శ్లోకములను చదివి ఆ ముద్ర పట్టడం నీకొస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందిలోంచి నేను బయట పడలేకపోతున్నాను అనుకుంటే ఆ శ్లోకంతో ఆ ముద్ర కాని పడితే అమ్మవారి అనుగ్రహంతో ఆ ముద్ర నువ్వు పట్టగలిగితే, పట్టడం అన్నది క్రియాశక్తి కదండి, కదలడం. పట్టి నువ్వు ఆ ధ్యాన శ్లోకం చదువుతూ కూర్చుంటే నీ యందు ఏ ముద్ర పట్టావో ఆ శక్తి కదులుతుంది. అంటే నేను ప్రయోజనము ఇలాంటివి చెప్పడం నాకు అంత పెద్ద ఇష్టం ఉండే విషయం కాదు, కానీ ఇంతవరకు వచ్చాను కాబట్టి మీతో ఒక విషయం మనవి చేస్తాను. దక్షిణహస్తం చోర్ధ్వముఖం వామహస్త మధోముఖం అంగుల్యగ్రంతు సంయుక్తం ముద్రావరాహ సన్నిక. ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం ఇప్పుడు పొందాలి, ఇందులోంచి బయటికి రావాలి అని మీకు అనిపించింది అనుకోండి. ఈ దక్షిణ హస్తం అంటే కుడి చేతి వేళ్లన్నీ ఇలా పైకుండేటట్టుగా పెట్టి, ఈ ఎడమ చేతి వేళ్లన్నీ ఇలా కిందకుండేటట్టుగా పెట్టి, ఈ గోళ్ళు రెండు మాత్రం ఇలా కలుసుకునేట్టుగా పెట్టి జాగ్రత్తగా ఇలా తిప్పి పట్టుకుని దానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని చదివి ఆ మంత్రాన్ని ఇదే ముద్రలో ఉండే అనుష్ఠానం చేస్తే ఆదివరాహమూర్తి యొక్క అనుగ్రహం తొందరగా మీకు కలుగుతుంది. కానీ ముద్ర ఒక్కటి పడితే సరిపోదు, ముద్రతో పాటుగా ఆ మంత్రం తెలిసి ఉండాలి, దాన్ని సమన్వయం చేసుకోవడం వచ్చి ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసో మా ఇంటికి వచ్చో ఈ ముద్రలు నేర్పమని శ్లోకాలు చెప్పమని మాత్రం నన్ను అడగండి. ఎందుకు? ఇవన్నీ అమ్మవారి యొక్క వేళ్ళై ఉన్నప్పుడు మీరు అమ్మవారి పాదాలు అట్టుకుంటే మీకు వస్తుందిగా. మీరు మళ్ళీ ఈ ధ్యాన శ్లోకాలు మీకు ఎందుకు అసలు? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ 10 అవతారాలు 10 శ్లోకాలు విడివిడిగా సమన్వయం చేయడం కన్నా 10 చేతులు ఉన్నాయే, 10 వేళ్ళు ఉన్నాయే అమ్మవారికి, ఆ వేళ్ల ముద్రలే కదండి ఇవన్నీ. అవన్నీ మీకు అనుగ్రహం ఆడు పాదాలు పట్టుకుంటే సరిపోతాయి. కాబట్టి లలితా సహస్రనామం ఈ నామమే చాలు మీకు, ఇంకా మళ్ళీ అవన్నీ ఎందుకు? కానీ ఒక రహస్యాన్ని చెప్పడం అంటే మీకు అందించే ప్రయత్నంలో మాత్రమే చెప్పానంతే నేను అంతవరకు. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఇందులో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో చెప్పినట్టుగా మీరు ముద్ర పట్టి ధ్యానం చేయగలిగితే ఆ రూపము యొక్క అనుగ్రహం మీకు ప్రసరింపబడుతుంది. ప్రసరింపబడి ఆ శక్తిని పొందుతారు. పొందితే మీరు ఆ కష్టంలోంచి బయటకు వస్తూ ఉంటారు. అంతకన్నా మళ్ళీ చెప్తున్నాను, తేలిక మార్గం అస్తమానం కష్టం లెక్కెట్టుకోవడం, ఈ ముద్రలు పట్టుకుంటూ ఉండడం, ధ్యానాలు చేస్తూ ఉండడం కన్నా హాయిగా మళ్ళీ పోలియో రాకూడదంటే వ్యాక్సిన్ వేయించేసుకుంటే అయిపోయా, రోగ నిరోధక టీకా. రోజు ఈ నామని చెప్పుకుని అమ్మవారి పాదాలు అట్టుకుంటే ముద్రలే పట్టక్కర్లేదు కదండి. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. యథార్థమునకు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం అంటే ఒక్కొక్క నామం బహుభంగిమలలో వెడుతుంది. కానీ అన్నిటి యొక్క స్థాయిని వేదికల మీద అన్నిటినీ తీసుకొచ్చి చెప్పడం అనేటటువంటిది కుదరదు. కొన్ని సంప్రదాయంలో ఉన్న వాళ్ళకి చెప్తారు, కొన్ని అవసరాన్ని బట్టి అక్కడ ఆ సందర్భంలో చెప్తారు. అందరికీ పనికొచ్చేదేదో, అందరూ సమన్వయం చేసుకుని ఉద్ధరణ పొందవలసిందేదో అంతవరకు మాత్రమే బహిరంగ వేదికల మీద చెప్పాలి యథార్థానికి. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, ఆ తల్లి చేతులు ఇలా అంటే దశావతారాలు వచ్చాయి. అంత శక్తివంతురాలు. ఆవిడిలా అందా, ఆవిడిలా అందా అంతే మీరు రక్షింపబడతారు. అలా అనడానికి ఒక్కటే, మీరు ప్రణిపాతం చేస్తే చాలు, ఆ తల్లి ముందు పడిపోయి నమస్కారం చేస్తే చాలు, నిజాయితీతో ఆవిడ వంక తిరిగితే చాలు, ఆవిడ రక్షించేస్తుంది. అమ్మా అని పిలవగలిగితే చాలు, శ్రీమాత అంటే చాలు, ఆవిడ పలుకుతుంది. పలికి మిమ్మల్ని ఉద్ధరించగలదు, కటాక్షించగలదు. మీకు ఈ రహస్యాన్ని చెప్పడమే కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. తరువాతి నామంలో అంటారు, అమ్మా నువ్వు మహాపాశుపతాస్త్రం వేసి భండాసురుని యొక్క సైన్యాన్నంతటినీ నశింపచేసేసావు. కాబట్టి ఇప్పుడు ఎవరు మిగిలినట్టు? ఒక్క భండాసురుడే మిగిలాడు. భండాసురుడి యొక్క సైన్యం అంతా నశించిపోయినది. భండుడి పక్కన ఎవరున్నారో వాళ్ళందరూ ఆయన సైన్యం కిందకే వస్తారు. మొత్తం సైన్యం నశించిపోయింది. ఇప్పుడు ఎవరు వేశారా అస్త్రం? అమ్మవారే వేసింది. ఏదా అస్త్రం? పాశుపతాస్త్రం కాదు, మహాపాశుపతాస్త్రం వేసింది ఆవిడ. మహాపాశుపతాస్త్రానికి అధిదేవత సదాశివుడు.
సదాశివుడు అధిదేవతగా ఉన్నటువంటి మహాపాశుపతాస్త్రాన్ని ఆవిడ అభిమంత్రించి విడిచిపెట్టింది. మీకు దేవతల యొక్క బాణములు కానీ దేవతల యొక్క అస్త్రములు కానీ వాళ్ళు పట్టుకునేవి కానీ గమ్మత్తుగా ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం చూడండి, ఒక్కొక్కసారి ఎందుకో అక్కర్లేని పని చేస్తుంటాం. ఏదో చేతిలో పుల్ల మొక్కుంది, ఏదో మాట్లాడుతూ దాంతో ఇలా గీతలు గీస్తాం ఇసుకుంటే. అలా ఒకసారి పరమేశ్వరుడు ఏం చేశాడంటే, పినాకం అనే ధనస్సు పట్టుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న ధనస్సు పేరు పినాకము. పినాకం అంటే పాతి జగదిది పినాకం అని వ్యుత్పత్తి. లోకాన్ని రక్షిస్తుంది ఆ పినాకం. ఆయన ఆ పినాకం పట్టుకుని నిలబడ్డాడు భూమండలం మీద. నిలబడి ఏదో ఆలోచిస్తూ ఆ ధనస్సుని అలా పెట్టి ఇలా తీసి ఇలా పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ తీయడంలో ఏమైందంటే, అది ఒక చోటు నుంచి ఒక చోటి వరకు గీత పడింది. గీత పడగానేది పరమశివుడి యొక్క పినాకం తగిలింది. అక్కడ తగలగానే ఆ గాడి ఎక్కడ పడిందో గాడంతా నీటితో నిండింది. ఆ నీరు నదిగా మారింది. అది జీవనది అయింది. అదే పెన్నా నది. పెన్నా నది పరమశివుడి యొక్క పినాకాన్ని పైకెత్తుతున్నప్పుడు ఆయన ఆ గీత పడి గీతలో పుట్టిన నదికి పెన్నా నది అని పేరు. ఈశ్వరుడి పినాకపు గీతలోంచి వచ్చింది అది. అదే మన నెల్లూరు దగ్గర పినాకిని అని పిలుస్తుంటాం. కారణం అదే, ఆయన పినాకము ఆయుధం ఆయన యొక్క ధనస్సులోంచి వచ్చింది అది. అలా మహాపాశుపతాస్త్రము అది సదాశివుడి అధిదేవతగా మంత్రంతో కూడి ఉన్నటువంటి అస్త్రం. దాన్ని అభిమంత్రిస్తారు. అంటే అదేం ఉండదు, కానీ మీరు ఏది తీసుకుని దాని మీద ఆ మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టినా అది ఆ శక్తిని విస్ఫోటనం చేస్తుంది. ఇప్పుడు అది ఎంత గొప్పది అంటే, భండాసురుడి యొక్క సైన్యమంతా మరణించింది. దానికి ఒక్క భండుడు మిగిలిపోయాడు. ఇన్ని కోట్ల సైన్యము ఆ ఒక్క అస్త్రానికి నశించిపోయినది. ఇది బాహ్యార్థం. అంటే ఇప్పటి వరకు ఆ తల్లి అస్త్రప్రయోగం చేసిందా యుద్ధంలో? ఇప్పటి వరకు చేయలే. ఇప్పటి వరకు విశుక్రుడు, విషంగుడు, వీళ్ళ మీద రాజశ్యామల, నిత్యాదేవతలు, వారాహి వీళ్ళందరూ చేశారు. ఆవిడ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, గోళ్ళిలా అంటే దశావతారాలు పుట్టించింది. ఆవిడ వేసిన అస్త్రం ఒక్కటే వేసింది ఇప్పటి వరకు. రేపు కామేశ్వరాస్త్రం వేస్తే వేరు. అది మహాపాశుపతాస్త్రం వేసింది. ఈ మహాపాశుపతాస్త్రపు ధాటికి భండుడి సైన్యం అంతా పోయింది. మహాపాశుపతాస్త్రం అంటే ఏమిటో తెలుసా అండి? అది భండుడి యొక్క సైన్యం నశించడం అంటే ఏమిటో తెలుసా? అసలు దాని తాత్వికమైనటువంటి రహస్యము వేరు. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనని మాత్రమే మనిషి అని పిలుస్తారు. ఆయన మనిషి అండి అంటారు. మనిషి అంటే ఏమిటి చెప్పండి? శరీరమా, లోపల ఉన్నదా? శరీరం అయితే అయ్యో ఆయన శరీరాన్ని అలా కొడుతున్నారేటండి, అలా తగులుతున్నారేటండి, ఆయన్ని ముట్టుకోకండి అంటారు. శరీరం కాదు, ఆయన మనిషి. మనిషి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనిషి అంటే మనీషా, ఉండవలసినవాడు అని. అందుకే అందరూ మనుష్యులు కారు అంటారు. మనిషి రూపమునందున్నటువంటి జంతువు, మనిషి రూపమునందున్న రాక్షసుడు, మనిషి రూపమునందున్న క్రూర మృగము, ఉపాధి మనిషిది. అందరూ మనుష్యులు కారు. ప్రతివాణ్ణి పట్టుకుని మీరు మనిషి అనకూడదు. ఎవరు మనిషి, ఎవరికి మనీషా ఉంటుందో వారిని మనిషి అని పిలుస్తారు. మనీషా అనగా ఏమి? మనీషా అంటే శృతి ఏది చెప్పింది అన్న దాని మీద స్పష్టమైన జ్ఞానం ఉన్నవాడిని మనిషి, మనీషా ఉన్నవాడు అని పిలుస్తారు. శృతి అంటే వేదం. వేదం ఏం చెప్తుందండి? మీరు బాగా ఆలోచించండి. వేదం 2 చెప్తుంది. కర్మకాండ చెప్తుంది, జ్ఞానకాండ చెప్తుంది. కర్మకాండ అంటే నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి చెప్తుంది. జ్ఞానకాండ అంటే అసలు నువ్వెవరో చెప్తుంది. అసలు నువ్వు ఇది, అసలు నేనన్న మాట ఇది, ఆత్మ ఇది, ఇది జ్ఞానకాండ చెప్తుంది. జ్ఞానకాండ ఉపనిషత్తులు. కర్మకాండ మీరు చెయ్యవలసినవి చెప్తాయి. వేదంలో కర్మకాండ ఏది చెప్పిందో అది మీకు చెప్తూ ఉంటారు. మనిషికొక్కడికే బోధ అంతా. గుర్తుపెట్టుకోండి, బోధ ఇంకా పిపీలికాది పర్యంతంలో ఎవ్వరికీ లేదు. ప్రవచనం దేవతలకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవతలకి సభ పెట్టి ప్రవచనం చేయరు. బృహస్పతి ప్రవచనం చేశారు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఉండదు ప్రవచనం.
ఎందుకుండదో తెలుసా అండి దేవతలకి? ఒక్కటే కారణం, దేవతలు కూడా తాము చేసుకున్న పుణ్యాన్ని అనుభవించి తర్వాత వేరే యోనిలోకి వెళ్ళిపోతారు, ఇంకో జన్మలో వెళ్ళిపోతారు. తాము చేయడానికి ఏముండదు దేవతలకి. వాడు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడంతే. చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో అయిపోతుంటుంది. తండ్రి గారు ఇచ్చిన ఐశ్వర్యం బ్యాంకులో ఉంది, అది అయిపోతుంటుంది విత్డ్రాయల్ ఫార్మ్స్ ఇస్తే. ఆఖరికి వీడు పాపర్ అయిపోతాడు. ఎప్పుడో ఇచ్చి 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 నీ దగ్గర ఏం లేదు ఆపమంటారు బ్యాంకు వాళ్ళు. అప్పటి వరకు సుఖాలు అనుభవిస్తాడు. అలాగే దేవతలు తాము చేసుకున్న పుణ్యాన్ని అనుభవించేస్తుంటారు, అందుకని దేవతలు అంటారు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరా? చేయడానికి ఏం లేదు. చేయడానికి ఏమీ లేని వాడికి బోధ ఎందుకండి? ఇంకా వాడికి ఏం చెప్తారు మీరు? ఏం చెప్పడానికి ఏం లేదు వాడికి, అందుకని దేవతలకు బోధ లేదు. నీచయోనులు అనగా తిరియక్కులు, జంతువులు, పాములు, పక్షులు, చెట్లు, పుట్టలు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటికి ఉంటుందా ప్రవచనం? వాటికి ఉండదు ప్రవచనం. ఎందుకు ఉండదు? వాటికి చేయడానికి లేదు. అవేం అనుభవిస్తాయి? పాపాన్ని అనుభవిస్తాయి. తాము చేసిన పాపాన్నంతటినీ అనుభవించేసి ఉత్తర జన్మలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి పాపమొక్కటే అనుభవించేవి ఇతర ప్రాణులు, పుణ్యమొక్కటే అనుభవించేది దేవత. పాపము పుణ్యము కూడా అనుభవించేది మనిషి. పాపపుణ్యములు రెండిటినీ అనుభవిస్తున్నాడు కాబట్టి ఏది చెయ్యకూడదో ఏది చెయ్యాలో తెలుస్తూ ఉంటుంది తనంత తానుగా. ఇప్పుడు చెయ్యవలసినటువంటి పని జాగ్రత్తగా చేస్తే దేవత అయిపోతాడు, చెయ్యవలసిన పనులు చెయ్యకుండా పాపం చేస్తే కిందకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసుకోవలసిన వాడెవరు? మనిషి ఒక్కడే. కాబట్టి వేదం ఎవరికి? మనిషికే. ఈ ఉపాధి ఉన్నవాడికే. ఇది ఉండి తెలుసుకోకపోతే మనిషి అనకు, వాడికి మనీషా లేదు, శృతి జ్ఞానం వాడికి లేదు. వేదం ఎందుకు వచ్చింది, ఎందుకు మనిషికే వేదం కావాలి అది అసలు వాడికి తెలియదు. వాడికి అసలు ఆ మాటే తెలియదు. వాడికి అసలు తెలుసుకోవలసింది ఒకటి అది ఉందని వాడికి తెలియదు. ఇక వాడు మనిషి ఏమిటండి? వాడు మనిషి కాదు. వాడు వేదానికి వంక పెడతాడు, వ్యాసుడికి వంక పెడతాడు, ఋషులకి వంక పెడతాడు, బ్రహ్మజ్ఞానములకు వంక పెడతాడు, పురాణాలకి వంక పెడతాడు. వాడు పేరుకి మనుష్య ఉపాధి ఎందున్నాడు, వాడు మనిషి కాడు, వాడికి మనీషా లేదు. వాడెవరు అని అడిగింది శాస్త్రం. వాడెవరని అంటున్నావేమో, వాడిని రెండు పేర్లతోనే మేము పిలుస్తామన్నారు. ఒకటి దేహి, శరీరి, ఈ రెండు పేర్లతో పిలుస్తారు. దేహముతో ఉన్నాడు, శరీరముతో ఉన్నాడు. దేహం అంటే కొన్నాళ్ళు పెరుగుతుంది, పెరుగుతున్నంత కాలం దేహం అంటారు. ఆ తర్వాత ఇక పెరగదు, విరిగిపోవడం మొదలెడుతుంది, తరిగిపోతుంది. తరిగిపోతుంటే అప్పుడు శరీరి అంటారు. అంటే వాడు దేహంగా ఉన్నప్పుడు తెలుసుకోడు, శరీరమే పెరుగుతుంటుంది. అది తరిగిపోతూ ఉంటుంది, అప్పుడు వాడికి సరి అయిన జ్ఞానం రాదు. కాబట్టి వాడు శరీరంతో ఉన్నాడు. ఇదే గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఇది చెప్పేటప్పుడే మన వాళ్ళు మనకి ఒక గమ్మత్తైనటువంటి మాట ఇంకొకటి చెప్తుంటారు. దేహమనగా కేవలముగా పెరిగేది ఒక్కటే కాదు, ఏది శిథిలమైపోతుందో దాన్ని శరీరం అని పిలుస్తారు. శిథిలమైపోవడం అంటే ఎక్కడో పడిపోయిందండి శరీరం, ఎవరికి తెలియదు. అక్కడ ఆ శరీరం ఉండిపోయిందని ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి ఏ పొదలోనో నడుస్తుండగా పడిపోతుంది. పడిపోతే అక్కడ పడిపోయి ఉండిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? అక్కడే శిథిలం అయిపోతుంది, అంతే. శిథిలం అయిపోయి అందులోంచి ఎముకలు అవి పైకి వచ్చేస్తాయి. పైకి వచ్చేసి పంచభూతముల్లో కలిసిపోతాయి. అంతేగాని అక్కడ పడిపోయింది ఎవరు చూడలేదని అలా ఏం ఉండదు. శిథిలమైపోయేటటువంటి లక్షణము ఉన్నది కనుక శరీరము. దీనితో వచ్చిన వాడు మనీషి కావాలంటే మనీషా ఉండాలి. వేదం చెప్పింది తెలుసుకోవాలి. వేదం చెప్పిన దాని వైపుకి అసలు మనసు వెళ్లకుండా ఇది ఎందుకు వచ్చింది, సుఖాల కోసం అని తిరిగిన వాడెవడున్నాడో వాణ్ణి శరీరముతో ఉన్నవాడు, దేహముతో ఉన్నవాడు. అది పెరిగితే దేహం, తరిగిపోతే శరీరం. శిథిలమైపోతుంది శరీరం, ఆఖరణ దహింపబడుతుంది దేహం, అంతే. ఏమైపోతుంది? కాలిపోతుంది. ఏమైనా ఉపయోగం ఉందా ఆయనకి అది పొందడం వల్ల? లేదు. ఎందుకని? మనీషా రాలేదు. దీంతో ఏం చేశాడు? నమ్మించి మోసం చేశాడు. ఇలాంటి దాంతో ఉన్నాడు కదా అని నమ్మాడంతే. రైల్లో ఉన్నాడండి, వేసవకాలం రోహిణీ కార్తీ, నాలాంటి వాడే కదా అనుకున్నాడు. అయ్యా నా పెట్టి చూస్తుండండి, నీళ్లు తాగొస్తా అన్నాడు. ఇది అక్కడ కోతి కనబడితే చెప్పడుగా, మనిషి కదా అని చెప్పాడు. మనిషిని ఎందుకు అనుకున్నాడు? మనీషా ఉందనుకున్నాడు. శృతి జ్ఞానం ఉంది, దొంగతనం చేయడం అనుకున్నాడు. అనుకుని నా పెట్టి చూడండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వేరొకడెవడో దొంగ ఉన్నాడేమో, శృతి జ్ఞానం లేనివాడు, వాడు ఈ పని చేస్తాడేమోనని. వీడు నాలాగే ఉన్నాడు కదా, వీడు శృతి జ్ఞానం ఉన్నవాడు అనుకుని నమ్మాడు. నమ్మి పెట్టప్ప చెప్పాడు. ఆయన మంచినీళ్ళు తాగుతున్నాడు, ఈయన పెట్టెత్తుకుపోయాడు. ఇప్పుడు ఈయన మనిషి అనొచ్చా అని అడిగింది శాస్త్రం. శాస్త్ర దృష్టిలో మనిషిని పిలవరు. ఎందుకని? ఏది శృతి నిషేధించిందో అది నువ్వు చేశావు. అప్పుడు వాడు ఎవరు?
వాడు మనుష్య శరీరమునందుండి మనిషిగా కనపడుతూ మనిషిలా ప్రవర్తించని వాడు, కాపట్యమున్నవాడు. కాబట్టి వాడు మృగము పశువులా ఉన్నది. మృగం చూడండి, పొంచి కూర్చుంటుంది, అలా వెళ్ళిపోతుంటే వచ్చి తినేస్తుంది. అలా అవకాశం కోసం ఎదురు చూసి నమ్మిస్తాడు. మీరు ఏ రూపంతో ఎలా కూర్చున్నారో అలాగే ప్రవర్తించాలి. నేను ఇక్కడికి వచ్చి పురాణం చెప్తున్నాను అనుకోండి, ఈయన భగవంతుడి గురించి చెప్తున్నాడు అని మీరు నమ్మి నాకు నమస్కారం చేస్తే నేను అలా బతకగలిగితేనే చెప్పాలి. నేను అలా బతకలేను, మోసం చేస్తాను ఎవరినైనా ఒక్కొక్కసారి అని అనుకుంటే ఎప్పుడూ చెప్పకూడదు. ఎందుకో తెలుసా అండి, నేను అలా చెప్పగానే మృగమైపోతాను. కారణం ఏమిటో తెలుసా? మీలో ఇంతమంది తల్లులు ఉన్నారు. మీరు అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాడికి అందరికీ వెళ్ళి కాళ్ళు ముట్టుకు నమస్కారం చేయరుగా. నేను ఉపన్యాసం పూర్తి చేయగానే మీ అందరూ వచ్చి నా పాదాలు ముట్టుకుని నమస్కారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వేరొక పురుషుణ్ణి ముట్టుకోవలసిన అవసరం లేని వాళ్ళు. మీ అందరూ అంత పవిత్రమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు. మీరు నేను చాలండమ్మా అన్నా కూడా వచ్చి నా పాదాల మీద పడి ఎందుకు నమస్కారం చేస్తున్నారు? మీకు ఒక నమ్మకం, ఈయన మన తండ్రి లాంటి వాడు, ఈయన మన గురువు, ఈయన మనకి దైవ సమానుడు, ఈయన మన అన్నగారి లాంటి వాడు, ఈయన్ని మనం నమ్మవచ్చు, ఈయన మనీషి, ఈయనకి మనీషా ఉంది. ఇది మీరు నమ్మారు. మీరు నమ్మి నాకు నమస్కారం చేస్తే నేను దీన్ని ఇంకొక దానికి వాడాను అనుకోండి, ఏ రకంగానైనా నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకోండి, మహాపాతకుండా అయిపోతాను. ఇలా కూర్చోకుండా నేను మోసం చేశాను అనుకోండి మిమ్మల్ని, దానికి కొంత తక్కువతనం ఉంటుందేమో. ఇలా కూర్చుని మోసం చేశాను అనుకోండి, దానికి క్షమార్పణ లేదు ఇంకా. ఎందుకని? మృగం ఆవులా కనపడి మోసం చేసినట్టు. ఇలా కూర్చుని చెప్పాలంటే అది పెద్ద బాధ్యత అండి. ఇలా నువ్వు లోపల కూడా కూర్చోగలవా? అలా కూర్చోగలిగితే చెప్పు, లేకపోతే చెప్పద్దు అసలు. ఎందుకు అనవసరం? నువ్వు పాడైపోతావు. నువ్వు కూడా అలా నిలబడగలను అనుకుంటేనే చెప్పు. నీవు సభలోకి చూస్తే నీ చెల్లెళ్ళని, నీ కూతుళ్ళని, నీ శిష్యురాళ్ళని నువ్వు చూడగలిగితేనే చెప్పు. నువ్వు అలా నమస్కారం పుచ్చుకోగలిగితే చెప్పు. నీకు ఎంతమంది ఐశ్వర్యవంతులు కనపడుతున్నా వీళ్లతో నేను ఈ పనులు చేయించుకోవచ్చు ఈ గౌరవంతో అన్న వ్యామోహం నీకు లేకపోతే చెప్పు. తప్ప నీకు వ్యామోహం ప్రబలిపోయి వాళ్ళని నీ సొంత అవసరాలకి వాడేసుకోవచ్చని నీకు తాపత్రయం పెరిగిపోయిందా, ఇలా కూర్చోవడానికి నీకు అవసరమైతేనే వాళ్ళ ఐశ్వర్యాన్ని నువ్వు వాడుకో. ఇలా నువ్వు ఉపన్యాసం రావడానికి దొరగారి కారెక్కి రా, పర్వాలేదు. ఎందుకని? ఇలా నువ్వు రావడంలో నీ పవిత్రత, నీ శౌచం, నీ ఏకాంతం, నీ భావజాలం నిలబడుతుంది. దొరగారి కారులో రా, ఆయనకి మంచిది, నీకు మంచిది. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి ఓ వారం దొరగారిని కారు అడిగితే పంపిస్తారు ఆఫీస్కి వెళ్ళడానికి, ఓ వారం మోహన్ రావుని అడిగితే పంపిస్తారు, ఓ వారం కామరాజు గారిని అడిగితే పంపిస్తారు, ఓ వారం నాయుడు గారిని అడిగితే పంపిస్తారు. బాగుంది కదా అని నీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కమన్నా నువ్వు ఆ కారు ఎక్కకు. నువ్వు నీ మోటార్ సైకిల్ నీకు ఈశ్వరుడు ఇది ఇచ్చాడో దాని మీదే నువ్వు వెళ్ళు తప్ప నువ్వు దానికి వాడుకోకు. హద్దు తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే ఏమిటో తెలుసా అండి, మనీషా లేదు. నీకెందుకు? నువ్వు ఇప్పుడే వాళ్ళకేం ఉపదేశం చేయట్లేదు, నువ్వు వాళ్ళకి మంచి మాట చెప్పట్లేదు. నీకెందుకు? వాళ్ళ ఐశ్వర్యంతో నువ్వెందుకు అనుభవిస్తావు? అది వాళ్ళు అనుభవించవలసిన సమయం వాళ్ళకు వదిలి. నువ్వు ఈశ్వర కార్యం మీద ఉన్నావు లేదు, ఆ కార్యంలో నువ్వు మామూలుగా వెడితే ఆ ఒత్తిడి వలన నువ్వు చెయ్యవలసిన ఈశ్వర కార్యం చెయ్యలేవు. అప్పుడు వాడుకో, తప్పులేదు. అన్యమనకు వాడుకోకూడదు. అప్పుడు ఏమైపోతుందో తెలుసా అంటే ఆ దోషం పడిపోతుంది. అదే మనీషా. అవతల వారి యందు ఆ మనీషాని గుర్తించి నిలబెడుతూ ఉండాలి మనం. నిలబెడితే ఆయన వృద్ధిలోకి వస్తాడు, మనం వృద్ధిలోకి వస్తాడు. అందుకే ఆ మనీషా ఉండడమే మనిషి. అది పోయిందనుకోండి పాడైపోతాడు. ఈ మనీషా ఎత్తుకుపోవడానికే తిరుగుతాయంటే లోపల క్రూర మృగాలు. నిన్ను నమ్మారు కదా, ఎందుకు చేయలేవు? నువ్వు ఇది చెప్తే వాళ్ళు కాదనరు, చెయ్యి. కానీ వాళ్ళు చేస్తున్నారేమో నీకు ఉపకారాలు, కానీ నువ్వు నీ మనీషా ఏమైపోతోంది? నువ్వేమైపోతున్నావు? గుర్తుపెట్టుకుంటున్నావా? అలా పాడైపోకు. ఇది వదిలిపెట్టి కిందకి దిగిపోయాక నువ్వెవరో ఆ ఆశ్రమంలో నీకు ఈశ్వరుడు ఏ శక్తి ఇచ్చాడో దాంట్లోనే నిలబడి ఉండంతే. ఇది దిగిపోయావు అంతే. నువ్వు ఇలా వచ్చే ముందు గృహస్థువి, వాళ్ళని కోటి కుంకుమార్చనకి హుండీలో వేయమన్నావు, నువ్వు ఉపదేశం చేయడమే కాదు, వచ్చే ముందు నువ్వు గృహస్థువి, నీ భార్యతో కలిసి వచ్చావు దొరగారి కారులో. నీ భార్య కోటి కుంకుమార్చన చెయ్యాలిగా, నువ్వెందుకు వెయ్యావు?
వాళ్ళని వేయమని చెప్పడానికైనా నువ్వేవా నీ శక్తి ప్రకారం? నీ శక్తి ఏమిటో నీకు తెలుసు. నీ శక్తికి తగింది నువ్వు కూడా వేయి హుండీలో. అది మనీషా. నేను వెయ్యక్కర్లేదంటే నేను చెప్పాను కదా మిమ్మల్ని వేయమన్నదంటే. మీకేమీ ఆపద రాదు, దానివల్ల మీకేమి ఇబ్బంది రాదు, మీరు ధన్యులు వేసి. వెయ్యక నా మనీషా పోయిందంతే. ఈ మనీషాని పట్టుకుని ఉండు, చాలా జాగ్రత్తగా గమనించుకో. అప్పుడే నువ్వు మనిషి. లేనినాడు ఈ శరీరంతో ఉన్న మృగానివైపోతావు. శరీరము దేహము ఈ రెండు పోతాయి. దీనితో ఉండి మనీషాని పట్టుకుని ఈశ్వరుడి వైపుకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఏమని పిలుస్తారో తెలుసా? లోపల నుంచి వచ్చేటటువంటి పశువుల్ని కంటున్న పశువు. పశువుల్ని కంటూ ఉంటాడు. అంటే పశువులంటే బయట సంతానం కాదు, లోపల వచ్చే భావజాలం అంతా పశుత్వంతో ఉంటుంది. మనీషా ఒక్కటి వదిలేస్తే పశుత్వం. పశువు ఏం చేస్తుందంటే కలియబడుతుంది సుఖానికైనా. వీళ్ళు చూస్తున్నారని ఉండదు, వీళ్ళు చూడలేదని ఉండదు, దేనికి సిగ్గు లేదు, లజ్జ లేదు. వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు, నా స్థాయి నాది, గర్వం అంతే. ఈ గర్వంతో నువ్వు చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే నీకు తెలియకుండానే నీలో ఉన్న మనీషా నశించిపోతుంది. ఆఖరికి నువ్వు క్రూర మృగమైపోతావు, ఉచ్చులో పడిపోతావు. అప్పుడు వీళ్లే ఇది క్రూర మృగం అని పసిగట్టేసి ఒకనాడు నిన్ను ఈటెలతో పొడిచి చంపేస్తారు. ఆ స్థితి తెచ్చుకోకు, నీ మనీషా నువ్వు నిలబెట్టుకో. అప్పుడు నువ్వు మాధవుడవై, గురువువై, నువ్వు ఉన్నా, నువ్వు వెళ్ళిపోయినా నిన్ను తలుచుకుని తరతరాలు చెప్పుకుని మహానుభావుడండే అని కీర్తిస్తారు. అప్పుడు మనీషివై నువ్వు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా యశో శరీరుడవై బ్రతుకుతావు. శరీరం వెళ్ళిపోయింది, కీర్తి శరీరం ఉండిపోతుంది. ఆ కీర్తి శరీరం నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఘంటసాల గారి ఇవాళ లేకపోవచ్చు, కానీ ఆయన కంఠం భగవద్గీత 7 కొండల మీద కూడా వినపడుతూనే ఉంటుంది. ఆర్తితో ఆయన ఆనాడు చెప్పుకున్నది అలా వినపడుతూనే ఉంటుంది. అది కీర్తి శరీరం. ఈ శరీరంలోంచి యశో శరీరంలోకి వెళ్ళిపోవాలి. ఈ శరీరం పడిపోయే లోపల అది శాశ్వతం. ఆ యశో శరీరం దాన్ని ఎవరు పాడు చేయలేరు. అది పాడవకుండా ఉండాలంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు మర్యాదగా ఉండాలి. అది మనీషా. అందుకే కట్టుబాట్లన్నీ ఎవరికి? పశువు కాకుండా ఉండడానికి మనిషికే, ఇతరులకు లేవు. శృతి ఎవరికి? మనిషికే. పురాణం ఎవరికి? మనిషికే. స్మృతి ఎవరికి? మనిషికే. ఉపనిషత్తు ఎవరికి? మనిషికే. ఇవేవి ఇతరములకు కాదు. ఇతరములకెందుకు కాదు? అవి పశువులే. నువ్వో పశువుగా వచ్చి పాశము పోగొట్టుకొని పశుపతిలో కలవాలి. దానికి ఇవన్నీ కావాలి. అలా ఉండకపోతే పశువుగా ఉండిపోతావు. ఎందుకని? పశుత్వమునకు అవకాశం ఇచ్చేసావు. జన్మమనే అనబడే రాటకి కర్మములనేటటువంటి తాళ్ల చేత కట్టబడి పశువై తిరుగుతూ ఉంటావు. ఎప్పుడు తిరుగుతుంటే నీ పశుత్వం పోదు. ఆ పశుత్వం విప్పడమే మహాపాశుపతాస్త్రం వెయ్యడం. లోపల సైనికులందరూ మరణించడం అంటే పశుభావనలన్నీ పోయి పుణ్యభావనలతో నిలబడి ఉండుట. మంచి భావనలు మాత్రమే యుద్ధరంగంలో మిగిలాయి, ఇంకెవ్వరూ లేరు. అంటే ఇప్పుడు ఆ ఉన్న ఒక్క పశుత్వం పోవాలి. అందుకే మీకు శాస్త్రం చాలా గంభీరంగా మాట్లాడుతుంది. వేదం ఒక విషయాన్ని చెప్పింది అనుకోండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు మీరు ఎక్కడ చదువుకుని మీరు ఎలా బతకాలో, ఎలా ప్రవర్తించాలో మీకు ఎలా తెలుస్తుంది? అందుకని శృతి స్మృతి అయిపోతుంది. స్మృతి అంటే ఒక ఋషి మీరు ఎలా బతకాలో నేర్పుతాడు. గౌతముడి పేరు మీద స్మృతి వచ్చింది అనుకోండి, గౌతమ స్మృతి. అలాగే అత్రి మహర్షి పేరు మీద ఒక స్మృతి వచ్చింది అనుకోండి, అత్రి స్మృతి. ఆయన బతకవలసినటువంటి విధానాన్ని మీకు నేర్పుతాడు. దీన్ని మీకు చెప్పేటప్పుడు 2గా చెప్తుంటారు. ఆచారము ఒకటి, వ్యవహారము ఒకటి. మీరు బాగా పట్టుకోవాలి. ఇది మహాపాశుపతాస్త్రం అంటే. మహాపాశుపతాస్త్రం అంటే సైన్యాన్ని చంపే అస్త్రం కాదు. ఇక్కడ మన్ని ఉద్ధరించే అస్త్రం, పశుత్వాన్ని పోగొట్టే అస్త్రం. ఎలా అంటే స్మృతి రెండిటిని మాట్లాడుతుంది. ఒకటి ఆచారము. ఆచారము అంటే ఆచరించవలసినది, మీరు చెయ్యవలసినవి. ఏమిటి మీరు చెయ్యవలసినవి? దైవీ కార్యము, పితృకార్యము. ఎప్పుడు చేసినా దైవ కార్యం, ఎప్పుడు చేసినా పితృకార్యం. తండ్రిని తల్లిని గుర్తు పెట్టుకుని తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలి. ఏ పని చేసినా ఈశ్వరుడికి నివేదన చేసి, ఈశ్వరా నువ్వు చేయిస్తున్నావన్న భావనతో చెయ్యాలి. ఈ రెండుటిని చెయ్యడం ఆచారము.
ఈ ఆచారమునందు మీరు నిలబడడానికి కావలసిన యోగ్యతని మీకు నిలబెట్టడానికి వ్యవహారము. వ్యవహారం అంటే ఏమిటో తెలుసా అండి? ఎలా ఉంటే నీకు ఆ భావన నిలబడుతుంది. ఒక ఉదాహరణకి, వేదం ఎందుకలా వస్త్రం గురించి మాట్లాడుతుంది అన్నది మీరు గుర్తుపట్టాలి. కుట్టిన బట్ట వేసుకుని కూర్చున్నారనుకోండి, ఒక ప్యాంట్ వేసుకుని, ఒక షర్ట్ వేసుకుని, ఒక కోట్ వేసుకుని, ఒక టై కట్టుకుని, మీరు ప్యాంట్ షర్ట్ పెట్టుకుని, ఒక క్యాప్ పెట్టుకుని, షూ వేసుకుని కూర్చున్నారనుకోండి, ఏమండి నేను మనసుతో చేస్తే ఈశ్వరుడికి అంతదా అన్నారనుకోండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మీరు అలా కనపడుతున్నంతసేపు మీలో ఏదో ఒక అధికార లాలస, నేను ఇది అన్న ఒక తప్పు అభిప్రాయానికి అంటుకుని ఉంటారు. నేను ఒక ఉద్యోగస్తుడిని, ఉద్యోగానికి వెళుతున్నప్పుడు నేను ఒక ప్యాంటు షర్టుతో ఉంటాను. నేను ఒక పంచె కట్టుకుని, నేను ఒక ఉత్తరీయం వేసుకుని, ఒక లాల్చీ వేసుకుని నేను వచ్చి కూర్చునేటప్పటికే నేను ఒక పవిత్ర కర్మ యందున్నాను. ఇది నాకు జ్ఞాపకానికి వస్తుంది. అందుకని ఒక పూజ చేస్తున్నావు, పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకో. ఆఫీస్కి వెడుతున్నావు, ఇలా ఉండి వెళ్ళు. వ్యవహారము దీనికి ఇలా ఉండు, దీనికి ఇలా ఉండు నేర్పుతుంది. ఇక్కడ చెయ్యిలా తిప్పు, ఇక్కడ చెయ్యిలా తిప్పు, ఇక్కడ ఇలా కాళ్ళు కడుక్కో, ఇక్కడ ఇలా బట్ట కట్టుకో, ఇక్కడ ఇలా కూర్చో. ఇది దేనికి? ఇవన్నీ మీ మనీషా నిలబెట్టడానికి. ఏమంటే తెలియక నేను పితృకార్యం చెయ్యలేదు, ఇప్పుడు మీరు చెప్పారు పితృకార్యం చేస్తాను, చెయ్యని పాపం ఎలా పోతుంది? అంటే తెలియక చేసిన పాపం పోగొట్టడానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. ప్రాయశ్చిత్తం ఎందుకు వచ్చిందంటే విమర్శించకూడదు. నీకు ధైర్యం ఇవ్వడానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. నిజాయితీతో ఇక నేను ఆ తప్పు చెయ్యనని చెప్పి చేసిన తప్పు కడుక్కోవాలనుకున్నావు, బురదలో చెయ్యెట్టావు, ఇంకెప్పుడు పెట్టనన్నావు. కడుక్కోవడానికి నీళ్లు కడగకపోతే అందుకొచ్చింది ప్రాయశ్చిత్తం. నేను ఇంకా ఆ తప్పు చెయ్యను, చేసిన తప్పు పోయింది. ఇప్పుడు నీకు ఆ ధైర్యం ఉంటే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. అందుకని ప్రాయశ్చిత్తము స్మృతి మూడింటిని చెప్తుంటుంది. ఎప్పుడు చెప్పినా మీకు ఆచారము, వ్యవహారము, ప్రాయశ్చిత్తము ఈ మూడు స్మృతి మాట్లాడుతుంటుంది. అందుకే శృతి ఏది చెప్పిందో దాన్ని పురాణం పెద్ద చేసి చెప్తుంది మీకు బాగా అర్థం అవడానికి. శృతి సత్యం వద ధర్మంచరా అంటుంది. శృతి మీకు సత్యమే పలుకవలెను, ధర్మముతో ప్రవర్తించవలెను వెళ్ళిపోతుంది. అంతే, రెండే మాటలు. సత్యమునే పలకవలెను బాగా పూనికి రావడానికి ఒక హరిశ్చంద్రుడి కథ రామాయణం మీకు చెప్తుంది. అయితే ఇక్కడ మీరు విషయం పట్టుకోవాల్సి ఉంటుంది. ఏమంటే మీరు కథ అంటున్నారు కదా, అది యథార్థం కాదా? ఏమంటే వాళ్ళ ధూర్తతనం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, రాముడు ఒక ఊహ. రాముడు ఎక్కడున్నాడో ఇది కదా మన మన అన్నమాట నేను ఎందుకు అనాలి, మనీషా లేనివాడు అంటున్న మాటలు అని నేనంటే సరిపోతుందేమో. కాబట్టి అది యథార్థమే. ఎలా చెప్తారు? చరిత్రగా కాదు, అది ఎందుకొచ్చింది పూర్వం నుంచి పరం వరకు చెప్తారు. చరిత్ర అనుకోండి, వాడికేం తెలుసు? వాడికి అక్కడ ఏదో 4 రాళ్లు దొరికాయి అనుకోండి, ఆ రాళ్ళు అట్టుకుని వాడి ఊహకి తెలిసింది వాడు చెప్తాడు. అలా చెప్పలేదు. చరిత్రకి ఏం తెలుసు అండి, నా బుర్ర వాడు రాళ్ళు అట్టుకుని ఎవడో ఏదో చెప్పిందని వాడు చెప్పాడు వాడు. అది కాదు. చరిత్రకి ఏం తెలుసు? కృష్ణదేవరాయల వారి పుట్టుక, కృష్ణదేవరాయల గారి మరణమే తెలుసు చరిత్రకి. పురాణం అలా చెప్పదు. పురాణం చెప్తే 5 లక్షణాలతో చెప్తుంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ అని 5 లక్షణములను ఎప్పుడు వంశానుచరితం చేయవా పురాణం పంచలక్షణం. ఆయన ఇంతకుముందు ఏం చేశాడు? ఒక జడభరతుడు, అంతకుముందు రాజు, అన్ని వదిలిపెట్టాడు, అడవికి వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఓ జింక దగ్గరికి వచ్చింది, దాన్ని ఏదో పెంచాడు, దాని మీద మమకారం పెట్టుకున్నాడు, ఆఖరణ ప్రాణం వదిలాడు. ఆ జింక మీద మమకారం ఉంది కాబట్టి జింకగా పుట్టాడు. పూర్వ సంస్కారం ఉండిపోయింది. బాబోయ్ నేను ఈ మమకారాలు పెట్టుకుని ఇలా అయిపోయానని ఆ జింక మాట్లాడేది కాదు. ఆ జింక తర్వాత ప్రాణం విడిచింది, మోక్షం పొందింది. ఒక్క జీవుడు ఎన్నింటిల్లోకి మారాడో చెప్తుంది పురాణం. పురాణం చరిత్రలా కథ కాదు. మన వాళ్ళు ఏమంటారంటే, మన వాళ్ళంటే మనీషా లేని వాళ్ళు ఏమంటారంటే, పురాణాలన్నీ కల్పిత కథలండి, పురాణాల్లో అంతంత మనుషులు ఉన్నారు, కుంభకర్ణుడు అంటారు, ఎక్కడి నిజం అంటారు. ఈ చెప్పిన వాళ్ళే మళ్ళీ ఏం చేస్తారో తెలుసా అండి? పేపర్ తీసి చదువుతారు. ఒకనకొకప్పుడు పేపర్లో వచ్చింది, ఐస్లాండ్ దీవిలో ఒకనకొకప్పుడు భూమిలో 16 అడుగుల కాలి ఎముక దొరికింది. కాలి ఎముక దొరికితే 16 అడుగుల కాలి ఎముక ఉంది అంటే ఎంత పెద్ద ప్రాణులు ఉన్నారు అని లెక్కలు కట్టారు. ఏ నీకు ఎముక దొరికితే సత్యమా? వ్యాసుడు చెప్తే అసత్యమా? అంటే నీకు మనీషా లేదు, నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నువ్వు నమ్మవు. నీకు అన్ని దొరికితే, ఇసుకలో శ్మశానంలో దొరికితే నమ్ముతుంటావు. నీ బతుకంతే ఈలోగా నీ శరీరం పోనేపోతుంది. నువ్వు ఒకనాడ 16 అడుగుల ఎముక గురించి నమ్మే లోపల నీ బతుకు అయ్యబోయింది, మళ్ళీ హీనయోనుల్లోకి పోనేపోయావు. కాబట్టి
అన్ని వేళలా మనీషా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అందుకే పురాణం పెద్ద చేసి చెప్తుంది. అందుకే మనకి రామాయణ భారత భాగవతములు ఇతిహాసములు అన్నారు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఇతి హా అసం అంటే ఇది ఖచ్చితంగా అలాగే జరిగింది. ఎలా చెప్పగలవు? గుంటూరులో పూర్ణాహుతి జరిగిందండి, చాలా బాగా జరిగింది. గోపాలకృష్ణ గారు మైక్లో చెప్పారు. గుంటూరు పూర్ణాహుతిలో ఏ ఏ పదార్థాలు వాడారు గోపాలకృష్ణ గారిని అడిగారు అనుకోండి, గోపాలకృష్ణ గారు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? గోపాలకృష్ణ గారు లేరు ఆ సభలో. మరి ఎలా చెప్పారు? ఆయన విన్నదాని మీద ఆయనకున్న విశ్వాసంతో ఆయన చెప్పారు. నేను చెప్తాను పూర్ణాహుతి ఎలా జరిగిందో. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? ఇతిహాసం, అది అలాగే జరిగినది, సత్యం. ఎందుకని? అది జరిగినప్పుడు నేనున్నాను. పూర్ణాహుతి నేను చేశాను కాబట్టి నాకు తెలుసు ఏ పదార్థాలు వాడారో, ఎంతంత వాడారో నాకు తెలుసు, ఎంత స్వచ్ఛమైన పదార్థాలు వాడారో నాకు తెలుసు. అందుకే అవి సత్యమని చెప్పడానికే భారతంలో వ్యాసుడు ఉంటాడు, రామాయణంలో వాల్మీకి ఉంటాడు. వాల్మీకి రామాయణాన్ని లవకుశలకి నేర్పితే లవకుశలు వెళ్ళి పాడారు. వాల్మీకి రామాయణ రచన చేశాడంట ఏమిటి? వాల్మీకి రామాయణంలో అంతర్భాగం, ఇతిహాసం. భారతం వ్యాసుడు రచించాడేంటాడేమిటి? అసలు సత్యవతీదేవి పుత్రులు వ్యాసానుగ్రహం, వ్యాసుడు భారతంలో అంతర్భాగం, ఆయన చూస్తూ చేసిన రచన. కాబట్టి ఇతిహాసం అది పరమసత్యం, నేను చూస్తుండగా చేసినవి. నీకెందుకు అనుమానం? అలా జరిగి ఉండదండి. అలా జరిగి ఉండదండి అంటే నీకేం దొరికితే నమ్ముతావు? 16 అడుగుల కాళీయముకు దొరికితే నమ్ముతావు. నీ ప్రారంధం అంతే. ఎవడేం చేస్తాడంటే మనీషా లేదు అంటే శృతిలో చెప్పింది నీకు బాగా అర్థం అవ్వడానికి దాన్ని శృతిని పట్టుకుని ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క విషయాల్ని నీకు పెద్దది చేసి చెప్తే పురాణం అని చెప్తారు. అందుకే పురాణ శ్రవణం అని ఎందుకు వచ్చింది అంటే శృతి జ్ఞానం మీకు నిలబడడానికి, మీరు మనీషా పెరగడానికి, మీరు మనిషి కావడానికి పురాణ ప్రవచనం వింటారు. అంటే ఏదో చేతకాక పనికిమాలి పురాణ శ్రవణం చేయరు. పురాణ శ్రవణం చేస్తే తప్ప మీరు మనిషి కాలేరు. అందుకని మనిషి పురాణం వింటారు. అది తెలియనంతసేపు పశుత్వంతో మిగిలిపోతాడు. ఈ పశుత్వం పోవాలంటే అమ్మవారి చేతిలో ఉన్న మహాపాశుపతాస్త్రం పడాలి. మహాపాశుపతాస్త్రం పడిందనుకోండి, పశుత్వంపై మనిషి అవుతాడు, మనీషా వస్తుంది, శృతి జ్ఞానం వస్తుంది, ఉపనిషద్ జ్ఞానం వస్తుంది, పురాణ జ్ఞానం వస్తుంది, స్మృతి జ్ఞానం వస్తుంది, ఈశ్వరుడి యందు పూనిక కలుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఫలానా వారికి ఫలానా వాడు పుట్టాడండి అంటే మనం నమ్మం. పురాణంలో అలా ఎలా జరుగుతుందండి, ఇవన్నీ ఉట్టిదండి, ఇలా నమ్మడానికి కుదరదండి అంటాం మనం. కానీ మీకు నేను ఒక పరమ సత్యం చెప్తా. ఇది నీ చెప్పడం కాదండి, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు చెప్పిన విషయం చెప్తున్నాను మీకు. ఇక పరమాచార్య చెప్పారంటే తిరుగులేదుగా. ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణ దంపతులకి ఒక పాము పిల్ల పుట్టింది. పుడితే ఆ దంపతులు సిగ్గుపడ్డారు. ఎలా చెప్పడం ఈ మాట బయట? పేపర్లలో వచ్చింది, న్యూస్ పేపర్స్లో విషయం. ఆయన పేరు మీద శాసనం ఉండి భూమి దానం చేశాడు రాజు ఆయనకి. ఆ పాము పిల్ల పుడితే వాళ్ళు పైకి చెప్పడం మానేసి ఓ పిల్ల పుట్టింది అని ఎవ్వరికీ తెలియకుండా తల్లి ఆ పాము పిల్లను చూసి బాధపడి మాతృత్వం పెళ్ళుపుకి ఆ పాము పిల్లకి పాలిచ్చింది. ఆ పాము పిల్ల పెద్దదై పెద్ద పాము అయింది. అది ఇంట్లో తిరుగుతోంది. అది రోజు తల్లి దగ్గరికి వస్తుంది. ఆ తల్లికి పాలు ఎలా పెట్టాలి తెలిసేది కాదు. అందుకని ఆవిడ అలవాటు చేసేసింది. ఎందుకని భయం? పిల్ల ప్రేమ తల్లి పెంచుకుంది, తల్లి ప్రేమ పాము పెంచుకుంది. దీనికి ఆపద రాకూడదు. పాలు తాగడం అలవాటు చేస్తే ఎప్పుడో మరుగుపాలు కనబడితే నోరెట్టేస్తుంది. దీనికి వైద్యం ఎక్కడికి తీసుకెళ్లి చేయించను? పాము నోటికి వైద్యం ఎవరు చేస్తారు? అందుకని భయపడి ఆవిడ ఏం చేసిందంటే దానికి అలవాటు చేసింది. తిరగలి ఉంటుంది కదండి, తిరగలికి కన్నం ఉంటుంది. ఆ తిరగలికి కన్నమును తిరగలికి గాడి ఉంటుంది, ఇలాగా మధ్యలో గాడి. ఆ గాడి దగ్గరికి ఇది వచ్చి పడుకోవడం, ఆ తిరగలికి ఉండేటటువంటి చిన్న కన్నంలో పాలు పోస్తే అక్కడికి వచ్చి తాగుతూ ఉండేది. అది అలా క్రమక్రమంగా ఏం చేసిందంటే కొంచెం పెద్దదైంది కదా, కాస్త ఎక్కువ పాలు తాగుతుంది. అందుకని రోటికున్న కన్నంలో పాలు పోసేది. ఆ రోటికున్న కన్నం దగ్గరికి వెళ్ళి అది చక్కగా రోటి మీద చుట్టుకుని అందులోకి మొహం పెట్టి పాలు తాగేది. ఒక రోజున బాగా చల్లగా ఉంది వాతావరణం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈవిడ పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. తల్లి ఇంట్లో ఉన్న ఒక అవ్వని పిలిచి ఆవిడ ఒక్కతికే తెలిసి ఈవిడ పాము పిల్లని కంది అని. అవ్వ, ఎవ్వరికి తెలీదు, అశ్రద్ధ లేకుండా నా పిల్ల 8ంటికి పాలు తాగుతుంది, 8 గంటలకి రోటికున్నటువంటి కన్నంలో పాలు
పోస్తే నా బిడ్డ పాలు తాగుతుంది అని చెప్పింది. 8కి ముందు పొయ్యకు, ఎందుకంటే అది వెళ్ళదు 8 అయితే కానీ. 8ంటికి వెళ్ళి పాలు తాగుతుంది దానికి అలవాటు. అంటే అలాగే తప్పకుండా పోస్తాను. అవ్వ ఇంట్లో ఉంది, ఈవిడ పెళ్లికి వెళ్ళింది. 2 రోజులు బాగా పోసింది, తాగింది. ఒక రోజు నీ అవ్వ ఏం చేసిందంటే 8 గంటలకు పాలు పోద్దామని పడుకుంది. ఆవిడకి నిద్ర పట్టేసింది. ఈ పావు పాల కోసమని రోటి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దానికి పాలు కనపడలేదు, అమ్మ కనపడలేదు. బెంగ పెట్టుకుంది. అమ్మ కనపడితే అమ్మ దగ్గరికి వెళ్ళేది, అమ్మ లేదు. దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ వస్తుంది పాలు తెస్తుంది అని ఆ పాల కోసమని రోటి కన్నంలో పడుకుంది. రోటిని చుట్టుకునేది రోటి కన్నంలోకి వెళ్ళి పడుకుంది. ఈ అవ్వకి 9:30కి తెలివి వచ్చింది. అమ్మో, పావుకి పాలు పోయడం మర్చిపోయాను, పిల్లకి ఆ తల్లి వచ్చి బాధపడుతుందేమోనని ఈ అవ్వ గబగబా కంగారులో ఇంకా వేడి చల్లారనటువంటి మరుగులో ఉన్నటువంటి పాలు తీసుకొచ్చి ఆ కన్నంలో పోసేసింది. పోసేసేటప్పటికి అందులో ఉన్న పాము అలాగే బుస్ అని కూడా అనకుండా ఇంట్లో ఉన్న పిల్లలా పెరిగింది కాబట్టి అందులోనే చచ్చిపోయింది. చచ్చిపోయి ఈ తల్లి రాత్రి అక్కడ పెళ్లిలో పడుకుంటే కల్లోకి వచ్చింది. కల్లోకి వచ్చి, అమ్మ నేను చచ్చిపోయానమ్మా, నేను రోటి కన్నంలో పాల కోసం పడుకుంటే అవ్వ మరుగుపాలు పోసేసింది, కాలిపోయి చచ్చిపోయాను, నన్ను తీసుకెళ్ళి మొగలి దుబ్బుల్లో తగలపెట్టేయండి. అమ్మా, ఇదే నేను చెప్తున్న మాట. ఈ ఇంట పుట్టిన ఆడపిల్ల కానీ, ఈ ఇంటి నుంచి మెట్టినింటికి వెళ్ళిన ఆడపిల్ల కానీ మొగలి పువ్వు పెట్టుకోకూడదు అని చెప్పాను. ఆ తల్లి పరుగుని ఇంటికి వచ్చింది. నిజమా అని రోటి కన్నంలో పాము చచ్చిపోయింది. ఈ పావును తీసుకెళ్లి మొగలి పొదల్లో తగలపెట్టారు. అప్పటి నుంచి ఆ ఇంటి ఆడపిల్లలు కానీ అత్తవారింటి ఆడపిల్లలు కానీ మొగలి పువ్వు పెట్టుకునేవారు కాదు. ఇది నిజమా అనుకునేవారట పరమాచార్య. ఆ వంశంలో నిజంగా ఆ పావుకి 2వ తరంలో ఆయన ఒకసారి పరమాచార్య అని వచ్చి కలుసుకున్నారు. ఇది నేను చెప్పింది కాదండి, స్వయంగా కాంచి పీఠాధిపతులు, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చెప్పారు. ఏమి మీరు ఎందుకు నమ్మలేరు? మనకి మన పురాణాలంటే చాలా చిన్న చూపు. పురాణాలు అవి ఎందుకు పనికొస్తాయని, అక్కర్లేనివి పనికిరానివి ఎన్ని తీసుకొచ్చి ఇవి చూసి పిల్లలు నశించిపోతున్నారు, రాక్షసులైపోతున్నారని తెలిసినా కూడా 50 రూపాయలు ఇచ్చి మీరు కొనుక్కోవడం చూడడానికి వీలుగా సర్టిఫికెట్లు ఇస్తున్నాం మనం. అవి చదువుకుంటే పాడయ్యే అవకాశమే లేదన్నా కూడా అవి ఎందుకు చదువుతారు? పాడైపోతారని చెప్తున్నాం మనం. ఎక్కడ బాగుపడుతుంది జాతి బాగుపడమంటే? కాబట్టి శృతి స్మృతి పురాణములు మీ మనీషా నిలబెట్టడానికి వచ్చాయి, మీరు మనిషి కావడానికి వచ్చాయి. ఇవే అమ్మవారి మహాపాశుపతాస్త్రం. మిమ్మల్ని మనుషుల్ని చేయడానికి ఆవిడిచ్చింది వేదం, స్మృతి, పురాణం. ఇది ఎవడు నమ్ముకుని ఉన్నాడో వాడు మనిషి అవుతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. దుర్లభంత్రయమైవైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఎవరైతే ఈ లోకంలో కొన్ని గొప్పవి పొందాలనుకుంటారో అటువంటివి 3 గొప్ప ఉన్నాయి. ఒకటి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషులతోడి సంఘం. అసలు మనిషిగా పుట్టడం కష్టం. ముముక్షత్వం, మోక్షం పొందదాం అనుకోవడం ఇంకా కష్టం. అనుకున్న ఒక మహాపురుషుడి యొక్క స్పర్శ కలిగి ఆయన నోటి వెంట విషయాన్ని వినడం మరీ కష్టం. ఇవే మహాపాశుపతాస్త్రము. దానివల్ల నీ మనీషా నిలబడుతుంది. నిలబడిన నాడు నీకు ఈ దేహమును గురించి, శరీరమును గురించినటువంటి భ్రాంతి తొలగి పశుత్వం పోయి నువ్వు ఈశ్వరుడిగా నిలబడిపోతావు. ఆ పూనికతో చేసినటువంటి ప్రయత్నము వలన. మీకు ఒక్కటే చెప్తా ఉదాహరణ. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు రామేశ్వరం వెళ్ళారు. 104 జ్వరంతో ఊగిపోతోంది శరీరం. ఊగిపోతుంటే పక్కనున్న పరిచారికుడు అన్నాడు, స్నానం చేస్తానంటే తెల్లవారకట్ట, మహానుభావ ఇంత 104 జ్వరంతో స్నానం ఎందుకో, మంత్రస్నానం చేసేయండి అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేనెవరు? సన్యాసిని. ఈ శరీరం ఏమిటి? సన్యాసి శరీరం. దీనికోసం ఏడ్చేవాళ్ళు లేరు, దీనికోసం నాకు తాపత్రయం లేదు, ఇది నేను కాదని నమ్మి సన్యసించాను, దీనికోసం మంత్రస్నానం ఎందుకో, ఇది పడిపోతే నష్టం ఏమిటి, నేను మామూలు స్నానమే చేస్తానని అప్పుడు తలస్నానం చేశాను, చంద్రమౌళీశ్వరారాధన చేశారు. ఈ జ్ఞానము కలగడం, పశుత్వము నుంచి విడిపడడం, అప్పుడు ఇంకా నిర్భయత్వం, శాస్త్ర మర్యాదతోనే నిలబడిపోతారు. ఆ స్థాయి చేరడం అంత తేలికని నేను చెప్పట్లేదు. అది అమ్మవారి అనుగ్రహం ఎవరికి పడుతుందో వాళ్ళ ఆ పశుత్వం నుంచి పైకెడతారు. కనీసంలో కనీసం ఆవిడ్ని నమ్మి చిరిస్తే పశుత్వం కొంతైనా పోతుంది. ఇది మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. రమణ మహర్షి ఒకానొకప్పుడు అరుణాచలం కొండ మీద కెడుతున్నారు.
ఎందుకో అలా నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ పెద్ద పొదకి తేనె పట్టుంది. ఆ తేనె పట్టుకి కాలు తగిలింది. తేనెటీగలు లేచి కాలు కరుస్తున్నాయి. ఆయన చూశారు. వెంటనే ఆయన కర్ర పట్టుకుని ఇలా వెనక్కి వాలి ఆ కాలు అలా వదిలేశారు. వదిలేస్తే తేనెటీగలన్నీ వచ్చి ఆ కాలు పట్టుకుని శుభ్రంగా పీకేశారు. కాలంతా తేనెటీగల యొక్క ముళ్ళు విరిగిపోయి. విచిత్రం ఏమిటో తెలుసండి, అవి ఇంకెక్కడా కొట్టలేదు. ఆయన దిగలేక దిగొచ్చారు. ఆయన దగ్గర ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన చూసి, భగవాన్ ఏంటి ఆ కాలు ఇంత వాచిపోయిందన్నాడు. ఇది తేనె పట్టుని తగిలింది, వాటి ఇంటిని పాడు చేయడం దీని తప్పు కదా, అందుకని ఇది శిక్ష పొందాలని వాటి దగ్గర వదిలిపెట్టాను. అవి శిక్షించే, అది బాధపడుతోంది, అది నిప్పెడుతోంది, అది వాచిపోయింది. అంటే ఆయన ఈ తప్పు చేసినటువంటి కాలుకి సాక్షి, దానికి శిక్ష వేయించారు. అప్పుడు ఆయన ఈ ముళ్ళన్నీ శ్రావణం పెట్టి పైకి తీశాడు. భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టేసేంత వరకు ఒక కాలు లావుగానే ఉండిపోయింది. ఆ పశుత్వం పోయినవాడు మాధవుడైపోతాడు. ఒకరు చూశారా, ఒకరు చూడలేదా కాదు, సమస్త జగత్తు యందు ఈశ్వరుణ్ణి చూస్తూ అంత గొప్ప స్థాయిని పొందుతాడు. దీనికి, ఈ స్థితిని పొందడానికి అసలు ఈ శరీరంతో రావడం వల్ల మనిషివి కావురా. ఈ శరీరంతో వచ్చినందుకు నువ్వు మనిషి అనిపించుకోవాలంటే, మనీషా కలగాలంటే, శృతి యందు నీకు ఆ విశ్వాసము కలగాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అప్పుడు నీలో ఉన్న భండ సైన్యం నశిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగితే ఆ స్థితిని మనం కోరుకోవాలి. అందుకని లోపల ఉన్న భండ సైన్యం నశిస్తే ఈ స్థితిని పొందుతావు సుమా అని చెప్పడం అమ్మవారి యొక్క మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పదో మనం ఆలోచించి నమస్కరించి దర్శనం చేసుకుని ధన్యులమవుదాం. రేపటి రోజున వీరొక నామం